జాగ్రత్తగా ఉండు, ప్రమాదం పొంచుంది. మరేం పర్లేదు, దాన్ని నేను అడ్డుకుంటా. ఎప్పటిలాగే ఇదే మంచి అవకాశం మనకి. వెళదాం. వా, ఇది అద్భుత మహిమలు కల కంకణం. నిని, ఇది నీకిస్తున్నా. ఈ రోజు నా అదృష్టం చాలా బాగుంది. అద్భుత మహిమ గల కంకణం. వివి డ్యూయల్ ఆడడానికి నువ్వు సిద్ధమేనా? నేను సిద్ధం. అయితే దానివల్ల ఏదో లాభం ఉండాలి కదా. ఈ అద్భుత కంకణం మనం షరతుగా పెట్టి డ్యూయల్ ఆడాలి, సరేనా? అంటే దానిపైన నీ కళ్ళు పడ్డాయన్నమాట. కానీ అది నాది కాదు. అయితే నేను మీతో ఆడతా. నువ్వు అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకడివి. నీతో ఆడితే తప్పకుండా ఓడిపోతాను. కావాలంటే నీ బదులు నువ్వు వెవ్వేని ఆడించవచ్చు. నేను ఓడిపోతే నీకు మాయ ఉంగరం ఇచ్చేస్తా. ఏమంటావు? వెవే సరే, సాయంత్రం 5 గంటలకు జిన్లింగ్ దగ్గర కలుద్దాం. జెన్, నన్ను వెళ్ళి చూడమంటావా? ఈ ప్రాంతంలో రాక్షసులు ఇంకా ఉన్నారేమో. బేబే, మనం జంటగా మరి దాదాపు 6 నెలలు అవుతుంది. నన్ను ఇంకా పేరు పెట్టే పిలుస్తున్నావా? అది కాస్త వింతగా ఉంది. అయితే నన్ను ఊక్సాయింగని పిలవడం కూడా వింతగానే ఉంటుంది. ఈ రోజు మనం 3 కళ్ళున్న 12 కోతులను చంపాలి. నువ్వు నాకు సాయం చేయాలి. తప్పకుండా. నువ్వు పక్కన నిలబడి చూడు, నేను వాటిని చూసుకుంటా. సరే. ఇంతకీ నువ్వు బీజింగ్ కాలేజీలో ప్రవేశం సంపాదించావా? నేను కూడా బీజింగ్లోనే ఉన్నాను. మనం ఒకసారి కలుద్దామా? నీకు డిన్నర్ ఇప్పిస్తాను. జపాన్లో ఉన్న మంచి రెస్టారెంట్ ఒకటి నాకు తెలుసు. అది 5 స్టార్ హోటల్స్కి ఏమాత్రం తీసిపోదు. అవసరం లేదు, మనం గేమ్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాం, అది చాలు. ఒక సామెత ఉంది, నీతో గేమ్ ఆడుతుంది మనిషో లేక రోబోనో కూడా తెలియదు. అందుకే నేను చూడాలనుకుంటున్నాను. నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియాలి. ఒక ఫోటో పంపిస్తావా? ఇవాళ చాలా ఎంజాయ్ చేశాను. క్లాస్ చాలా బాగుంది కదా. హలో. హాయ్ 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 హాయ్. వెవే, ఎవరు లేరు. నువ్వు తొందరగా కానీ. ఏం జరిగింది? ఎందుకు సడన్ గా కరెంట్ పోయింది? సర్క్యూట్ పేలిపోయి ఉంటుంది. నూడిల్స్ మధ్యలో కరెంట్ పోతే ఏం చేయాలి? సూపర్వైజర్ అరుస్తుందేమో. కుకింగ్ ముందు నీకెంత కరెంట్ కావాలో ముందుగా నువ్వు చూసుకొని ఉండాల్సింది కదా. కమాన్ వెవే, నేను కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ని, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కాదు. అవన్నీ నాకెలా తెలుస్తాయి? నా నూడిల్స్ ఇంకా కాలేదు. ఇంకేం చేస్తావు? అవే తినాలి ఇంకా. వచ్చేసింది. నువ్వు చాలా గ్రేట్. సైన్స్ ఇంక
ఇంజనీరింగ్ అమ్మాయిలకి అసలు అబ్బాయిలతో అవసరమే లేదు. ఎందుకంటే కరెంట్ పోయినా మేము బాగా చేసుకోగలం. ఇంకా బాయ్ ఫ్రెండ్స్ ఎందుకు? ఇలా చూడు, అసలు కరెంట్ వచ్చేలా చేసింది నేను, కానీ నీ బాయ్ ఫ్రెండ్ దొరకపోవడంలో నా తప్పేం లేదు. సెకండ్ థింగ్, ఇంతకేం జరిగిందంటే ఆ ఆన్లైన్ ఫ్రెండ్ నన్ను పిక్ సెండ్ చేయమని అడిగాడు. నేను సడన్ గా మాయమైతే కావాలనే ఇగ్నోర్ చేస్తున్నా అనుకుంటాడు కదా. అప్పుడు జరిగే నష్టానికి నువ్వే ప్రతిఫలం చెల్లిస్తావు?